అది తాడేపల్లిలోని జగన్ నివాసం. ఆయన పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఎంతో మంది కటౌట్లను ఏర్పాటు చేశారు. అందులో వింతేముంది? ఏ నాయకుడి పుట్టినరోజు జరిగినా బ్యానర్లు కట్టడం కామన్ అనుకుంటున్నారా? ఇక్కడి వరకు కామనే, కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. వైసీపీ కార్యకర్త ఒకరు ఏర్పాటు చేసిన బ్యానర్లో జగన్తో పాటు కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు దర్శనమిచ్చాయి. ఇదే ఇక్కడ వింత. జగన్ ఏమో ఏపీలో ఓ పార్టీ అధినేత, కేసీఆర్ తెలంగాణలో మరో పార్టీకి అధ్యక్షుడు. కానీ ఈ ఇద్దరి ఫోటోలు ఒకే బ్యానర్ పై కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ ఒక్క బ్యానర్ వీరి భవిష్యత్తు చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది. అదే రోజు ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ తెలంగాణ విషయాలను పక్కన పెట్టి ఏపీపై నోరేసుకుని పడిపోయారు. సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలారు. ఈ రెండింటికి ఏం సంబంధం అనుకుంటున్నారా? ఉంది. జగన్, కేసీఆర్ మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఏపీని అభివృద్ధి కానియిద్దనే కుట్ర దాగి ఉంది. చంద్రబాబును ఎదగనివద్దనే వ్యూహం కూడా ఉంది. ఎందుకో ఏమో తెలియదు కానీ జగన్ అంటే కేసీఆర్కు వల్లమాలిన అభిమానం. 2019లో ఆయన్ని గెలిపించేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఆర్థికంగా అండదండలందించారు. హైదరాబాద్లోని టీడీపీ బ్యాక్ ఎండ్ టీంను ఇబ్బందులకు గురిచేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన హార్డ్ డిస్కులను వైసీపీకి అందించారు. ఎన్నికల ముందు చెప్పినట్టుగానే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నామంటూ తెగ సంబరపడిపోయారు. అంత కష్టపడి జగన్ను సీఎంను చేసి ఏపీ వెనుకబడిపోయేలా చేశారు. అవును అంటే అన్నారనే కోపం వస్తుంది కానీ ఆనాడు జగన్ గెలవకపోతే ఈ పాటికి అమరావతి నిర్మాణం పూర్తయ్యేది. రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెట్టేది. అప్పుడు జగన్ గెలవడానికి, ఏపీ వెనుకబడ్డానికి కేసీఆర్ ప్రధాన కారణం. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. మరి కేసీఆర్ ఎందుకలా చేశారు? కేసీఆర్ అలా చేయడం వెనుక కూడా వ్యూహముంది. ఆయనకు ముందు నుంచి చంద్రబాబు అంటే పడదు. ఆ బూచిని చూపుతూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. 2018 ఎన్నికల్లో కూడా చంద్రబాబును చూపిస్తూనే విజయం సాధించారు. పార్టీపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారనుకున్న ప్రతిసారి టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేయడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ స్ట్రాటజీని అమలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మరోసారి దాన్నే తెరపైకి తెచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తే కేసీఆర్కి ఏమొస్తుంది? ఈ ప్రశ్నకు కూడా కళ్ళు బైర్లు కమ్మే సమాధానం ఉంది. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది, తెలంగాణను దాటేస్తుంది. అది కేసీఆర్కి ఇష్టం లేదు. ఒకవేళ బాబు స్థానంలో జగన్ ఉంటే రాష్ట్రం అన్నింట్లో వెనుకబడే ఉంటుంది. అప్పుడు ప్రతి విషయంలోనూ ఏపీతో పోలుస్తూ తెలంగాణ అభివృద్ధిని ప్రజల ముందు ఉంచే అవకాశం కలుగుతుంది. ఈ రాష్ట్రం ఇంతలా అభివృద్ధి చెందిందంటే దానికి మా పాలనే కారణమని చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవచ్చు. అదే చంద్రబాబు సీఎంగా ఉంటే ఏపీని తెలంగాణతో పోల్చడం కష్టమవుతుంది. ఇది కేసీఆర్కు బాగా తెలుసు. అందుకే ప్రతిసారి బాబును టార్గెట్ చేయడం కేసీఆర్ అండుకోకు అలవాటుగా మారిపోయింది. తెలంగాణ ఉద్యమం సమయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. ఆ సమయంలో ఓదార్పు యాత్ర అంటూ జగన్ ఊరూరా తిరిగారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా పర్యటనలకు సిద్ధమయ్యారు. అప్పుడు మానుకోటలో జగన్ను అడ్డుకుంది కేసీఆర్ పార్టీ కాదా? జగన్ పై రాళ్లు రూవించింది అప్పటి టీఆర్ఎస్ నాయకులు కాదా? అయినా మళ్లీ జగన్ పై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఎందుకంటే ఇది ప్రేమ కాదు, చంద్రబాబుపై కుట్రలతో కూడుకున్న ద్వేషం. బాబును దెబ్బతీయాలంటే జగన్ను వాడుకోవాలనే వ్యూహం. అందుకే ఆయన ప్రియమిత్రుడి పుట్టినరోజు నాడే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును టార్గెట్ చేశారు కేసీఆర్. గతంలో జగన్ పాలన అధ్వానంగా ఉందని చెప్పింది మీరు కాదా కేసీఆర్? రోడ్లు బాగున్నంత వరకు తెలంగాణ, రోడ్లు బాగా లేకపోతే అది ఏపీ అని డైలాగులు కొట్టిందెవరు? కరెంటు ఉన్నంత దూరం తెలంగాణ, చీకట్లలో మగ్గుతున్న ప్రాంతం ఏపీ అని ప్రచారం చేసుకుంది ఎవరు? అంటే ఏపీ అంధకారంలో ఉంటే దానిని ఉదాహరణగా చూపుతూ తెలంగాణలో పబ్బం గడుపుకోవాలి. అదే కదా కేసీఆర్ మీ వ్యూహం? జగన్ పాలనలో ఏపీ రోడ్లపై కేటీఆర్ కూడా సెటైర్లు వేశారు కదా, మర్చిపోయారా? ఇప్పుడేమో బడేబాయ్ చోటేబాయ్ అన్నట్టుగా కలిసిపోయారు. మీ కుట్రలను ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలంగాణ జనం కూడా గమనిస్తున్నారు. అందుకే ఉప ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లోనూ మీకు బుద్ధి చెప్పారు. జనం మీ నుంచి దూరం అవుతున్నారని కంగారు పడి కొత్త కుట్రలకు తెరతీస్తే ఎలా సార్? సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతున్నాయి. గతంలో మీరేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఉద్యమం సమయంలో ఏం చెప్పినా ప్రజలు నమ్మారని ఇప్పుడు చెబుతామంటే ఎలా? అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా ఏపీ, తెలంగాణ వారు కలిసే ఉన్నారు. అన్ని రంగాల్లో పోటీ పడుతూ దూసుకు వెళ్తున్నారు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఇవన్నీ చూస్తుంటే మీకు కళ్ళు మండుతున్నట్టున్నాయి. అందుకే కడుపులోని విషమంతా కక్కుతున్నారు. తెలంగాణ రాజకీయాలకు, ప్రజలకు టీడీపీ దూరంగా ఉంటేనే ఎంత బాధపడుతున్నారంటే ఒకవేళ ఇక్కడ కూడా టీడీపీ పునర్నిర్మాణం మొదలైతే ఏం చేస్తారు? గిల్లి కయ్యం పెట్టుకుంటున్న మీ పరిస్థితి చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. ఒక్కసారి చంద్రబాబు, లోకేష్ తెలంగాణ టీడీపీపై ఫోకస్ చేస్తే ఏం జరుగుతుందో ఊహించండి.
ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లోనే అది రుజువైంది. ఎన్నో చోట్ల టీడీపీ నాయకులు సర్పంచులుగా గెలిచారు. ఈ క్రమంలో ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలని బాబు డిసైడ్ అయితే దాన్ని ఎవరూ ఆపలేరు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని కూడా గ్రహించండి. ఇకనైనా మీ కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండండి. లేదంటే మిమ్మల్ని మీ పార్టీని ప్రజలు మర్చిపోవడం పక్కా.